వెల్కమ్ టు సునీల నిలయం. ఇది ఈరోజు శ్రీరామనవమి పండుగ అండి. 2025 శ్రీరామనవమి పండుగ. దీనికి ఒక స్పెషల్ ఉందండి ఈ శ్రీరామనవమికి నాకు. ఎందుకు అంటే ఈ సంవత్సరమే పాపాయికి పెళ్ళి కుదిరింది. కుదిరిన వెంటనే ఏమైంది, మా ధర్మకర్త మోహన్ రావు గారు అన్నారు, అమ్మ ఈ సంవత్సరం మనం పట్టాభిషేకం చేస్తున్నాము అన్నారు. అయితే సరే సార్, మాకు కూడా ఏదైనా అవకాశం ఇప్పించండి అని అడిగితే ఆయన తర్వాత చెప్తానమ్మా అన్నారు. ఆ తర్వాత ఆయన చెప్పారనమాట, శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నామమ్మా అని చెప్పింది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం కింద ఉండిందనమాట. 9 రోజులు 9 నవరాత్రుల కింద చేస్తామన్నమాట ఊళ్ళో. అలాగా మాకు ఆ రోజు విశేషంగా పట్టాభిషేక మహోత్సవానికి మాకు అవకాశం దొరికింది. అది చాలా సంతోషం అనిపించింది. అందుకే ఇది మొత్తం నేను ఎలా ఉందో అలాగే పెడుతున్నాను. రాగా అందరూ కూడా సంతోషంగా చూడండి స్వామివారి కళ్యాణాన్ని. ఆ తంతు అంతా కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, తప్పకుండా అందరూ చూడండి. ఎందుకంటే ఇది స్పెషల్ అనమాట, ఒక మెమరీ లాగా ఉంటుంది. ప్లస్ మా గుడి గురించి కూడా కొంచెం అలా ఉంటుంది కదా అని ఆ ఉత్సవం అది ఎలా చేస్తామని మొత్తం పెట్టాను. కొంచెం అంతా చూడండి. కొంచెం లెంతీ ఉంటుంది, ఇంకేం చేయలేను నేను, ఎందుకంటే స్పెషల్ కాబట్టి తీసుకెళ్ళేది ఈ అమ్మవారికి అనమాట. పూల జడ అదిగో మా అమ్మ సీతా మహాలక్ష్మికి ఉత్సవమూర్తి. ఈ గుడిలోనే ఉత్సవాలు జరుగుతాయి, ఈ గుడికే తీసుకెళ్ళేది. అందరూ కూడా చూడండి, బాగుంటుంది. ఈ గుడిలోనే సాయి కూడా ఉండేది. అందరూ కూడా తప్పకుండా చూడండి. మళ్ళీ ఆ సాయి గురించి కూడా మనం ఒకటి వ్లాగ్ చేసుకుందాం. మా గుడిలో సాయి విశేషాలు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే శ్రీరామనవమి చూసేయండి అందరూ కూడా. ఎందుకు అని అంత సంతోషము అంటే చూడండి, ఎవరికి దొరుకుతుంది ఇట్లాంటి అదృష్టం. పాపాయికి వివాహం జరిపించటానికి ముందుగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం కూర్చునేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడే భగవంతుడు. ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతుంది చెప్పండి. మోహన్ రావు గారి రూపంలో ఆ పుణ్యం భగవంతుడు మనకి ఇప్పించాడు అని సంతోషపడ్డామండి. सर्व
భగవంతులు ఏ దేవతకైతే హవిస్సు సమర్పిస్తామో ఆ హవిస్సును ఆ యజ్ఞ పురుషుడు ఏదైతే ఉంటాడో ఆ హవిస్సును ఓం ఐం బలాయ నమః
శ్రీరామచంద్రారిణ ఆత్మానందర్శనార్థమాగతాం భక్తాన్ ప్రోక్షయేత్ నమస్తే గాఢపత్యాయ నమ అగ్నదే నమః ఘమరిగ్రహాన్ స్వాగతం మద తత్సర్వం పూర్ణమేవాస్తు క్షంతమర్హసిరవ్రత ఓమక్షరగన్నాఢామంత్రమూర్తే జనార్దన లక్ష్మాం పుండరేకాక్ష క్షమస్వాద ప్రసీదవో భూమోస్కృతపాదానాం భూమిదేవావలంబనం త్వైవ ప్రతిపన్నానాం త్వమేవ శరణం విభో ఉపకారాపదేశే కృతాన హరహర్మద అపచారాదిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అంతరిష్ట కుసుమాన్ భగవత్పాదమూలే సమర్ప్య యస్తహస్త ప్రణమేత సర్వ మంగళవీరాజక్షరేణ మంగళం దేవనాంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిగణోదాయ సార్వభౌమానందరం వేదవేదాంతరేత్యామే హస్తానమోస్తే పుంసాం మహనరూపాయ పుణ్యశ్లోకాయ నారాయణ రామానుజీయ స్వామి అరుళప్పాడ విజ్ఞాన ఆచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః యాస్తు మంగళం. రామచంద్ర భగవాన్ జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామికి మంగళ స్నపనాన్ని ఆచరించేటువంటి సమయం కూడా రానే వచ్చింది. ఏ విధంగానైతే మనం మానవ మాత్రమే ఉదయాన్నే చక్కగా లేచి పళ్ళు తోముకొని నాలుకను శుభ్రం చేసుకొని నోట్లో కాస్త నీళ్ళు పోసుకొని పుక్కిలించుకొని ఇటువంటి కార్యక్రమాలు కాలకృత్యాలని కూడా తీర్చుకుంటామో అదేవిధంగా స్వామి తల్లి దగ్గరుండి ప్రేమగా స్నానాన్ని చేయింపజేస్తుందో అదేవిధంగా అర్చక స్వాములే స్వామి అమ్మవార్లకు తల్లిదండ్రులుగా ఉండి చక్కగా స్వామికి తులసి కాష్టం అంటే తులసి దళంతో ముందుగా దంతాలను శుభ్రపరిచారు. అదేవిధంగా తర్వాత జిహ్వా నిర్లేఖనం అంటారు. మనకు అర్థం ఏంటంటే చెప్పుకోవాలంటే టంగ్ క్లీనింగ్ అంటాం. మన ఇంగ్లీష్ కూడా చక్కగా అలంకరించి చందనము పంచామృతాలు మొదలైనటువంటి వాటితో ఇప్పుడు స్వామికి చక్కగా చండీ గారికి స్నానం చేయించినట్టుగా చేయిస్తారు. అందరూ కూడా అభిషేకం జరిగినంతసేపు ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వదిష్యామి సత్యం వదిష్యామి మామవ
शृणोतु अमृतस्य देवधारणो भोगाय शरीरं मे विदर्शनम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरि विश्वम् ब्रह्मणः कोशोऽसि मेधजातेजा श्रुतं मे गोपाय आरहं देवगन्धाना वाणाश्रीरमात्मनः आजादो शिवमघावश्च अन्नपाने च सर्वदा श्रीरमारः ब्रह्मचारिणः स्वाहा ब्रह्मचारिणः स्वाहा यशोदने सानि स्वाहा श्रीराघवस्य सोऽसानि स्वाहा सन्त्वाभगप्रदिशानि स्वाहा समाभवप्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे गीतां चतुर्थीं महाजनस्य प्रवेदयते मह इति तद्ब्रह्मा स आत्मा दिव्यादेवता भूरिति वादित्येन वाव सर्वे लोका महीयन्ते भूतिवा अग्निः भुव इति वायुः तस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण कालुके एषस्तन इवावलम्बते सेन्द्रयोनिः यत्रासो तेषां वादप्रवचने च सत्यं च स्वाध्यायप्रवचने च तमश्च स्वाध्यायप्रवचने च नमश्च स्वाध्यायप्रवचने च शमश्च स्वाध्यायप्रवचने च आग्नयश्च स्वाध्यायप्रवचनेश्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषां जगाधनेन प्रश्रजुरोजे श्रद्धया देया अश्रद्धया देवो प्रिया देया प्रिया देवो प्रिया देया सम्बुधा देवो अथ यदि कामविजिगित्सा वा वृत्कविजिगित्सा वा स्यात् ह्यातेषु एषा वेदोपनिषत् एवमुपासितव्या भविराप्नोति परमो सत्यं ज्ञानमनन्दं ब्रह्म सोऽश्नुते सर्वान् कामान् सः तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः वायोरग्निः अद्यः पृथिवी ओषधेभ्योऽन्नम् स वा एष पुरुषोऽन्नरसमयः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं बुद्धः
यतो वाचो निवर्तन्ते प्राप्य मनसागः आनन्दं सीतारामचन्द्र भगवान् की जय श्रीमन्नारायण अत्यधिष्ठत्तदाङ्गुलाम् यद्भोजं यच्च भव्यो अभिक्षिजं भगवान् विश्वा अर्चनप्रार्चनोपरवलं दत्त्वा వైకుంఠం నుంచి వేయించేసినటువంటి ఆ రామనారాయణ స్వామికి హస్తం రక్షాయ అదంతో మధుపర్తో మధుపర్తో మధుభర్త రామచంద్ర మహారాజుకి ఇక రామ కళ్యాణ కైంకర్య రూపంగా శ్రీమాన్ అరకబుడి బాలకృష్ణ గారు దంపతులు సీతారామ మహోత్సవ కళ్యాణానికి ఘట్టంలో చాలా ఉత్కృష్టమైన ముహూర్తానికి మనం చేరుకున్నాం. ముహూర్తంలో వధూవరులు ఇద్దరు కూడా జీలకర్ర బిల్లాన్ని ఉంచుకున్నారు. ఆ తర్వాత ధరాచారి గారు శాంత స్వరూపిణి దంపతులు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవమున స్వామివారికి అమ్మవారికి కైంకర్య రూపేణ సమర్పించిన ముక్తాభరణములు గోవింద భవముక్తాత్మరఖండాధారం జనకనందిని సోమశ్యం మహాభారూపేమృషః నమస్చంద్ర సహోదరే నమస్తే మృతయోనరే సముద్రతనగే నాథః మత్కుంఠ సమర్పణే నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరే సీతారామచంద్ర స్వామి గోవింద మాంగళ్యం దండనానేనా లోకరక్షణ హేతునా వందే రత్నామి శుభదే త్రైలోక్యం మంగళం కురే మాంగళ్యధారణ మహే
प्रजापतिस्तुजान्वितः पुष्करेर्गदाक्षरे कामस्य व्यक्तिमानन्दे तस्याद्य भागरोहमा मोहप्रमोदानन्दः पुष्करेर्निहितत्सुतः श्रुतिरगामस्य व्यक्त्यानि कामस्य व्यक्तिमानन्दे तस्याद्य भागरोहमा मोहप्रमोदानन्दः पुष्करेर्निहितत्सुतः विषयस्य रक्षणा प्रजामेतावत्समृभ्यता प्रजापतिस्तुजान्वितः पुष्करेर्गदाक्षिताः कामस्य व्यक्तिमानन्दे तस्यात्मभावरोहमाः मोदप्रमोदानन्दः पुष्करेर्निहितत्सुतः विषयविघ्नस्य रक्षणा प्रजामेतावत्समृभ्यता गोविन्द ब्रह्मणस्पति गोविंद श्रीरामचंद्र स्वामी गोविंद गोविंद కళ్యాణ వైభవ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వాములు చక్కని వృత్తి కైకర్యం చేస్తున్నారు. అందరూ కూడా చప్పట్లతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. गंगा यमुना सरस्वती कृष्णवेणी ओम गंगायै नमः ओम यमुनायै नमः ओम सरस्वत्यै नमः ओम कृष्णायै नमः गोदावर्यै नमः कलावत्यै नमः कावेर्यै नमः రామచంద్ర స్వామికి ఆ రామచంద్ర స్వామి ప్రసన్నం కొరకు రాజ్య పట్టాభిషేక మహోత్సవంలో ధర్మకర్తలు శ్రీమాన్ దావులూరి प्रत्यक्ताय नमः विश्वभोजनाय नमः रामाय नमः नीलोत्तरश्यामाय नमः ज्ञानस्कन्धाय नमः महागुरवे नमः परिक्रमादाय नमः महामार्गे नमः परिपूर्णाय नमः नभोगमते नमः
मुक्तावरणाय नमः दुष्टसिद्धे नमः दुष्टसिद्धाय नमः दुस्सहाय नमः अभयाय नमः प्रतीताय नमः अमृतवपुषे नमः धर्मिणे नमः धर्माय नमः शुभांगाय नमः भर्गाय नमः विवस्वते नमः आदित्याय नमः योगाचार्याय नमः उदारकीर्तिते नमः उद्योगिने नमः वाग्मजाय नमः नूतनमजाय नमः नक्षत्रमालिने नमः नागेशाय नमः स्वाधिष्ठानाय नमः जडास्पदाय नमः कुलवर्गप्ताय नमः वार्ण्यने नमः शक्तिप्रयोगदाय नमः निधये नमः निधानकर्ताय नमः महामायाय नमः विभीषणकुलाय नमः आनन्दविग्रहाय नमः दुर्गे नमः स्तुवे नमः ध्याय नमः ध्यानिष्ठवे नमः सहनाय नमः भोक्त्रे नमः सत्यवादने नमः बहुश्रुताय नमः सुखदाय नमः कारणाय नमः विद्रेणाय नमः देवचूडामणे नमः नेत्रे नमः ब्रह्मण्याय नमः ब्रह्मवन्दनाय नमः संसारोक्त संसारोक्तकाय नमः रामाय नमः राम राजा रामचंद्र महाभगवान की जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम वेदच्छत्राधिपत्याय नमः रामचंद्राय रघुनन्दन परब्रह्मणे नमः